ఇట్లకే పరిమితం చేశారు జగన్ని. ఆయన ఏం చేయలేదు కాబట్టే జనం ఎవరిని నమ్మలేదు జగన్ని అని అంటూ ఈ చంద్రబాబు గారు గానీ, పవన్ కళ్యాణ్ గానీ చెప్తున్న మాట. అంత దారుణంగా పరిపాలన చేశాడు జగను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశారో, ఏం చేశారో ఏంటండి వాళ్ళ వాళ్ళ ఆత్మకు తెలుసు. ఏంటి వీళ్ళు ఏంటంటే ప్రజలు ఏం చెప్పుతే అది ఆలకించేస్తారు కదా అన్న టైపులో చెప్పుకొని వస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కానీ అది ఏమాత్రం అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఏటో అది ప్రజలకు తెలుసు, తీసుకున్న ప్రజలకు తెలుసు, చూసే ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా సరే ఈయనే ప్రసక్తిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది అంటున్నారు మన శాసనసభ్యులు లేపేస్తాం వేసేస్తాం అని చెప్పేసి. అసలు ఆ వయసుకు తగ్గ మాటలు కూడా కాదు. నెత్తి మీద 4 ఇంటికి వెళ్ళాము ఆయనకి. ఏంటంటే రేపమ్మ ఏంటి కాటికి కాలు సాపేస్తున్నా లేని పని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బోళ్ళంత వయసు ఉంది. ఏంటంటే ఆయన యంగ్ మేను, యువకుడు, ఉత్సాహవంతుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. చేశానంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కలగంటారండి, పడుకొని కలగంటారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు పడుకొని కలగంటారనమాట. భూస్థాపన అయిపోయిందేమని చెప్పేసి తెల్లవారుజామున లెగిసి చూసుకుంటాడు ఆయన. ఏంటంటే ఆయన అనుకున్నది మాత్రాన అది అయ్యే పని కాదు, అది జరిగే పని కాదు. ఏంటంటే ఆయన అన్ని పగటికలు కంటూ ఉంటాడు. ప్రజల్లో నమ్మే స్థితిలో ఉన్నారని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడు 1765లో ఉన్నాడు ఆయన. ఇది హైటెక్ సిటీ ఇది. ఏంటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. మీకేం చేశాడు మంచి జగన్ పరిపాలనలో మీకేం మంచి జరిగింది, ఏం లబ్ధి చేశాడు? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2009 నుండి పార్టీ ప్రతినిధి దగ్గర నుండి కూడాను నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే తిరుగుతున్నాను. ఏంటండి ఆయన అంటే తిరుగుతున్నాం. నాకు హార్ట్ అటాక్ వస్తే ఆర్జశ్రీ మీద ఆపరేషన్ అయిందండి కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి. ఏంటంటే దేవుడి దేవల ఆ పథకం ఉంటుంది కాబట్టి ఈ రోజున మేము ఇలాగ నిలబడగలేము. అది ఏంటంటే ఆయన చేసే పథకాలు ఏంటంటే అమ్మ ఒడి ఏంటి, ఫీజు రిమెంబర్స్మెంట్ మొత్తం అన్నీ ఏంటంటే తీసుకున్న వాళ్ళు ప్రజలకు తెలుసండి. కాకపోతే మోసం చేసి నెగ్గారు అంతే. మోసం అండి, ఈవీఎం ట్యాంపరింగ్ ప్రభుత్వం ఉండేది. ఏంటంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు మీకు? మాకైతే ఏమి చేయలేదండి. మాకైతే ప్రజలకైతే ఏమీ చేయలేదు. ఆయన చెప్పిన ఏంటంటే వాగ్దానాలు చాలా ఉన్నాయి కానీ ఆయన చేసేసినట్టు పడుకొని కలగంటాడు. అది అంతే, పడుకొని కలగంటాడు. దానికంటే ఎక్కువే చేశాను అంటున్నారు. అంతా కలేనండి అది. ఆయన ఏమనుకుంటాడంటే కలగనేస్తూ ఉంటాడు, అయిపోయిందని తెల్ల చూసుకుంటాడు. ఏంటంటే అంటే జనాలు కూడా నమ్మేస్తారేమో. ఇంకా ఇప్పుడు రామారావు గారి టైంలో జనాలు ఇంకా ఉన్నారనుకుంటున్నారు. రామారావు గారి టైంలో జనాలు అందరూ ఉన్నారు, ఎదిగిపోయారు కూడాను.